హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది పల్సర్ బైక్. సార్ హైదరాబాద్ నుంచి మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. దీనికి ఫుల్ ఇంజన్ చేయమని ఒక 10 డేస్ బ్యాక్ అయితే ఆఫ్ బోర్ అయితే చేశారంట. ఆయన కూడా ఇంజన్లో వచ్చేసి నాయిస్ సౌండ్ అయితే వస్తుంది. సార్కి అంత పర్ఫార్మెన్స్ అనేది నచ్చగా మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. మీరు ఏం చేస్తారో ఏమో కానీ ఇంజన్ అయితే పర్ఫెక్ట్గా ఉండాలని మనకు ఫుల్ ఫ్రీడమ్ అయితే ఇచ్చారు. అమౌంట్ ఎంతైనా పర్లేదు, మనకి ఇంజన్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి నాకు అని అయితే చెప్పడం జరిగింది. మనకు కావాల్సినంత ఫ్రీడమ్ అయితే ఇంజన్ విషయంలో అయితే సార్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు అలా ఇచ్చారంటే మనం 100% మనం ఇంజన్ వర్క్ అయితే న్యాయం చేయాలనే ఉద్దేశంతో మనం ఏమేమి మారుస్తున్నాం, ఎలా చేస్తున్నాం అని మీకు క్లారిటీగా అయితే చూపిస్తాం. నేను ఇక్కడ ప్లగ్ అయితే విప్పుతున్నా, మీరు అయితే గమనించండి. మామూలుగా పల్సర్ బైక్లకు వచ్చేసి లాంగ్ ప్లగ్ అయితే వస్తుంది. దీనికి చూశారంటే చిన్న ప్లగ్ అయితే వేశారు అక్కడ మెకానిక్. మనకి ప్లగ్ మహా అంటే బోస్ వేశారు, 90 రూపాయలు అయితే పడుతుంది. 9,000 తీసుకొని 90 రూపాయలకి లాంగ్ ప్లగ్కి నార్మల్ ప్లగ్కి వచ్చేసి 10 రూపీసే డిఫరెన్స్. ఇది కూడా సెకండ్ హ్యాండ్లో వేసినట్టున్నాడు, కొత్త ప్లగ్ కూడా కాదు. మనకి 10 డేస్లో ప్లగ్ ఎలా ఉంటుంది ఏంటనేది కూడా అర్థమవుతుంది. కానీ దీనికి చిన్న ప్లగ్ అయితే వేశారు అతను. అటు సైడ్ వచ్చేసి పెద్ద ప్లగ్ వేశాడు, ఇటు సైడ్ మాత్రం చిన్న ప్లగ్ అయితే వేశాడు. అలా చిన్న ప్లగ్ మనకు ఉందంటే మిక్సింగ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మనకు పవర్ అనేది పర్ఫెక్ట్గా అనేది హెడ్ దగ్గర జనరేటర్ అనేది కావాలి. మనకి అలా చిన్న ప్లగ్ ఉందంటే పవర్ అనేది సరిగా అందక మిక్సింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు దీన్ని గమనించారంటే టెన్షనర్, ఇది కూడా కొత్తదైతే కూడా కాదు, పాతది. మనకి 9,000 రూపాయలు అయితే తీసుకున్నారు. దీన్ని కూడా టెన్షనర్ కూడా ఇక్కడ మీరు అయితే గమనించవచ్చు. మనకు కొత్త టెన్షనర్ 10 రోజుల టెన్షనర్ ఎలా ఉంటుందని ఆటోమేటిక్గా మనకైతే తెలిసిపోతుంది. ఆ టెన్షనర్ కూడా పాతదైతే వేశారు. నెక్స్ట్ వచ్చేసి మనం బోర్ అయితే బయటకు అయితే తీస్తున్నాం, హెడ్ అయితే బయటకు అయితే తీస్తున్నాం. హెడ్ అయితే చేయించారు. మనకు ఆటోమేటిక్గా చేయించిన దానికి ఎలా ఉంది ఏంటనేది అర్థమవుతుంది. హెడ్ అయితే చేయించారు, లేతులో హెడ్ చేయించిన వర్క్ అయితే కనిపిస్తుంది. బోర్ అయితే నెక్స్ట్ అయితే మనం బోర్ అయితే ఓపెన్ చేసుకుంటాం, మీరైతే గమనించవచ్చు. బోర్ రావాలంటే మామూలుగా ఇక్కడ మనకి ఆయిల్ పంపింగ్ అనేది ఒక సిస్టమ్ అయితే ఉంటుంది. పైపు మీరు దాన్ని అయితే ముందుగా అయితే తీసేసుకోవాలి. మనం చూసుకోకుండా ఫస్ట్ అయితే అలాగే అన్నాం, తర్వాత అయితే దాన్ని అయితే బయటకు తీసేసాం. బోర్ అయితే మనం బయటకు తీసుకోవడం అయితే జరుగుతుంది. దీనికి కొత్త బోర్ అయితే వేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే సార్ వచ్చేసి మనకు అంత ఫ్రీడమ్ ఇచ్చాడు కాబట్టి. ఆల్రెడీ అతను ఒకసారి చేశారు, మళ్ళీ ఇప్పుడు మనం చేస్తే 50 సైజ్ అయితే నడుస్తుంది కాబట్టి మనం కొత్త బోర్ అయితే వేయడం అయితే జరుగుతుంది. అలాగే క్లచ్ సెక్షన్ అయితే ఓపెన్ చేస్తున్నాం. మనకి ఆ బోర్ చేశారంటే 9,000 రూపాయలు అంటే క్లచ్ ప్లేట్లు అవి కూడా వేసి ఉంటారని అయితే మనం అయితే అనుకుంటున్నాం. ఇంజన్ అయితే ఓవర్గా నాయిస్ సౌండ్ అయితే వస్తుంది మనకి. అలా నాయిస్ సౌండ్ రావడానికి మెయిన్ కారణం వీటిలో వచ్చేసి సిజర్ గేర్ వీల్. ఆ సిజర్ గేర్ వీల్ ఎలా ఉంటుంది ఏంటనేది కూడా మీకు అయితే క్లారిటీగా అయితే చూపిస్తాం. మనం క్లచ్ కప్ ఓపెన్ చేసుకున్న తర్వాత క్లచ్ కవరు నేనైతే మీకు అయితే క్లారిటీగా చూపిస్తాను. మనకి ఆ బోర్ వేసిన అతను ఏవేవి చేంజ్ చేశాడు అనేది కూడా మీకు అయితే చూపిస్తాం. మనకి టెన్షనర్ అయితే చేంజ్ చేసలేరు, టైమింగ్ చైన్ కూడా చేంజ్ చేసలేరు, సౌండ్ అయితే వస్తుంది. క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ అయితే చేంజ్ చేశారు, మీరు అయితే ఇక్కడ గమనించవచ్చు. మనకి క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ అయితే కొత్తగా ఉంది. అలాగే రీకో అయితే వేశారు. మనకి కంపెనీ అయితే కాదు, మనకి రీకో వచ్చేసి పల్సర్లో 900 రూపాయలు చిల్లర ఉంటే మనకి కంపెనీ వచ్చేసి 1,500 రూపాయలు అయితే క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ అయితే ఉంది. మనకి రీకో క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ అయితే వేశారు. మనకి ఇక్కడ మీరు గమనించారంటే నేమ్ అయితే కనిపిస్తుంది రీకో అని. మనకి హెడ్ బోర్ చేయించారు, అందులో టైమింగ్ చైన్ టెన్షనర్ మార్చలేదు, అలాగే స్పార్క్ ప్లగ్లు మార్చలేదు. క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ అయితే వేశారు. మనకి ఆ బోర్లో అతను చేసింది అయితే ఇవి మాత్రమే. కానీ నాయిస్ సౌండ్ ఎక్కువ వస్తుందంటే కంపల్సరీ టైమింగ్ చైన్ టెన్షనర్ సిజర్ గేర్ వీల్ ఇవి మార్చుకున్నారంటే మనకి బైక్ అనేది కాస్త ఆఫ్ బోర్ చేసినా కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. కాబట్టి 1-2 సార్లు మనం జాగ్రత్తగా ఎందువల్ల సౌండ్ వస్తుంది, సౌండ్ మెయిన్ మనం ఇంజన్ చేసినా కూడా లోపల ఏం మార్చామనేది వాళ్ళకి తెలియదు కాబట్టి మనం సౌండ్ రాకుండానే వీలైనంత వరకు నీట్గా పర్ఫెక్ట్గా అయితే చేయాలి. మీరైతే చూడొచ్చు, దీనికి రీకో క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ అయితే వేయడం అయితే జరిగింది. అంత నార్మల్ అయితే కాదు, పర్లేదు, రీకో అయితే బాగుంటాయి. కానీ 9,000 రూపాయలు తీసుకున్నామంటే కంపెనీ కూడా మనకైతే వచ్చేస్తాయి. ఆ బోర్కి అతను ఖర్చు పెట్టింది 9,000 రూపాయలు అంటే మనకి కంపెనీ క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ ఈజీగా అయితే వచ్చేస్తాయి మనకు. రీకో అంటే మళ్ళీ అంత డెలికేట్ అయితే కాదు, మనకి పర్లేదు, బాగానే ఉంటాయి. మళ్ళీ పూర్తిగా కొన్ని కంపెనీలు అయితే ఉంటాయి, పేర్లు అయితే చెప్పను కానీ వాటికంటే పర్లేదు. రీకో కంపెనీ తర్వాత మనకి అంత ఇంత బాగుండేది అయితే రీకో. క్లచ్ బెల్ కూడా ఇక్కడైతే చేయించలేదు. మనకి క్లచ్ బెల్ కూడా సేక్ అయితే వస్తుంది. మనకి ఆ క్లచ్ బెల్ సేక్ వచ్చినా కూడా మనకి ఇంజన్లో అనేది సౌండ్ అయితే వస్తుంది. ఇప్పుడు నేనైతే ఏదైతే విప్పుతున్నానో పల్సర్ బైకుల్లో మెయిన్గా నాయిస్ సౌండ్ రావడానికి కారణం ఇదే. దీన్నే సిజర్ గేర్ వీల్ అంటారు. నేను ఇక్కడ దీన్ని ఓపెన్ చేయగానే లోపల మనకి వీల్ మాదిరి కనిపిస్తున్నాయని నేను వేలుతో అయితే గుంజుతున్నాను, అదైతే రావడం లేదు. కటింగ్ బ్లేడ్తో అయితే బయటకు తీసాను, మీరు అయితే గమనించవచ్చు. ఇది సిజర్ గేర్ వీల్ అంటారు. మెయిన్గా ఎప్పుడైనా ఆఫ్ బోర్డ్ చేసినా ఫుల్ బోర్డ్ చేసినా మనం దాన్ని చేంజ్ చేసుకున్నామంటే మనకైతే పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం టైమింగ్ ప్యాడ్స్ అయితే చేంజ్ చేస్తున్నాం, మీరు అయితే చూడొచ్చు. ఎప్పుడైనా కూడా టైమింగ్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నారంటే కాస్త పర్ఫెక్ట్గా ఉన్న ఎల్లెంకి మాత్రమే యూజ్ చేయండి. స్లిప్ అయిందంటే అక్కడ చాలా ఇబ్బంది తీయడానికి. మనం ఈ ప్యాడ్ అయితే బయటకు అయితే తీసాం. ప్యాడ్స్ కూడా ఇక్కడైతే చేంజ్ చేయలేదు, ప్యాడ్స్ అయితే పాతవే వేశారు.
ప్యాడ్స్ కూడా అంత డ్యామేజ్ అయితే లేదు, కానీ మనమైతే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ కొన్ని రోజులకి ఇంజన్ మీద బరువు పడిందంటే ఆ ప్యాడ్స్ టైమింగ్ చేయడం అన్నీ పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఆ ప్యాడ్స్ కూడా చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే జిపిటి గేర్ వీల్ కూడా మనమైతే కొత్తది చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. లాస్ట్కి వచ్చేసి ఏమేమి చేంజ్ చేస్తా ఏంటి అనేది మీకు క్లారిటీగా అన్నీ అయితే చూపిస్తాను. మనం ఏమేమి స్పేర్స్ తీసుకొచ్చుకున్నాం, లేతలో ఏం చేంజ్ చేసాం, కొత్తవి ఏం తెచ్చుకున్నాం అనేది క్లారిటీగా అయితే మీకు ప్రతి ఒక్కటైతే నేనైతే చూపిస్తాను. సపోర్టింగ్ వీల్ అయితే మనం ఓపెన్ చేయడం అయితే జరిగింది, మీరైతే గమనించవచ్చు. దీనికి టైమింగ్ ఉంటుంది, అలాగే దీని టైమింగ్ రాంగ్ పెట్టినా కూడా మనకి ఇబ్బంది అయితే అవుతుంది. ఆ సపోర్టింగ్ వీల్ వచ్చేసి సిజర్ గేర్ వీల్కి ఆనుకొని అయితే ఉంటుంది. సిజర్ గేర్ వీల్ నాయిస్ సౌండ్ ఎన్ని కొత్త వేసినా కూడా సిజర్ గేర్ వీల్ నాయిస్ సౌండ్ వస్తుందంటే ఆ సపోర్టింగ్ వీల్ అయితే కూడా మార్చుకోవాలి. మనం ఇక్కడ నెక్స్ట్ ఆయిల్ పంప్ అయితే ఓపెన్ చేసాం. మనకి ఇక్కడ ఆయిల్ పంపింగ్ వీల్ ఆయిల్ పంపింగ్ వీల్ అయితే మనకి డ్యామేజ్ అయితే లేదు, పర్ఫెక్ట్గా అయితే ఉంది. దానికి అంత డస్ట్ కూడా ఎక్కువ అయితే లేదు. అలాగే కిక్కర్కి మనకి సపోర్టింగ్ వీల్ అయితే తీసుకుంటున్నాం. దీన్ని అయితే మనకు అవి అయితే సౌండ్ అయితే వచ్చేవి కాదు. ఇంజన్ ఇప్పాలంటే అవన్నీ అయితే ఓపెన్ చేసుకోవాలి మనం పర్ఫెక్ట్గా. అలాగే గేర్ రాడ్ కూడా బయటకు అయితే తీయడం జరిగింది. గేర్ రాడ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది, మనకైతే ఇబ్బంది లేదు. గేర్ రాడ్కి ముందు సైడ్ మనం తీతులు అయితే గమనించుకోవాలి, అవి ఏమైనా అరిగి ఉంటే ఒకటేసారి ఇంజన్ ఓపెన్ చేసాం కాబట్టి కొత్తవి అయితే చేంజ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఫ్రీడమ్ ఇచ్చారని అనవసరమైనవి అయితే మనం అయితే చేంజ్ చేయం. దీనికి కావాల్సినవి ఏవేవో అవి మాత్రం అయితే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. మనకి బైక్ అనేది నాయిస్ సౌండ్ రాకూడదు, పర్ఫెక్ట్గా అయితే ఉండాలి. మనకి ఫుల్ కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చినారు కదా అని అన్ని చేంజ్ చేసుకుంటూ పోయినాం అంటే ఒక పల్సర్ ఇంజన్లో 30-40 వేల ఇంజన్ సామాన్లు చేంజ్ చేసే వరకు అయితే ఉంటాయి. మనకు అంత అయితే అవసరం లేదు. బడ్జెట్లోనే మనకి కావాల్సిన దీనికి ఏవేవో అవసరం అవుతాయో అవైతే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇటు సైడ్ సెక్షన్ అయితే మనం అయితే ఓపెన్ చేసుకున్నాం. నెక్స్ట్ మ్యాగ్నెట్ సైడ్ అయితే మీకు అయితే చూపిస్తాం. మ్యాగ్నెట్ సైడ్ అయితే పల్సర్ బైక్లో అయితే చేంజ్ చేసేకైతే ఏం ఉండదు. ఓన్లీ ఒక 1 వే క్లచ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే 1 వే క్లచ్ అయితే మార్చుకునే అవసరం అయితే ఉంటుంది. దీనికి 1 వే క్లచ్ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కాబట్టి మనకి మ్యాగ్నెట్ సైడ్ అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే పల్సర్ బైక్లకి అంత త్వరగా అయితే రాదు. మిగిలిన వేరే బైక్లకి అయితే టైమింగ్ చేయను అన్ని ఇటు సైడ్ ఇస్తాడు కాబట్టి మనకి మ్యాగ్నెట్ సైడ్ వీటికి అయితే ఏం లేదు. మనం కాయిల్స్ కూడా చెక్ చేసుకోవడం అయితే జరిగింది, ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా అని. మనకు అన్ని పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. మ్యాగ్నెట్ కాయిల్స్, పికప్ కాయిల్ అయితే చూసుకొని ఓపెన్ చేసుకోవడం అయితే జరిగింది. ఏదైనా డ్యామేజ్ ఉందంటే మళ్ళీ 1-2 సార్లు చెక్ చేసుకుంటూ ఓపెన్ చేసుకోవాలి. కాబట్టి అలాగే మనం 1 వే క్లచ్ బాల్స్ అయితే మీరైతే గమనించవచ్చు, దాన్ని కూడా మనం అయితే చెక్ చేసుకుంటూ ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. అవి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అన్నీ ఓపెన్ చేసుకునేటప్పుడే క్లారిటీగా చెక్ చేసుకుంటూ ఓపెన్ చేసుకున్నామంటే మనకి ఇబ్బంది అయితే ఉండదు. ఇంతకుముందు ఎప్పుడో 1 వే క్లచ్ బాల్స్ అయితే మార్చినారు, దాన్ని పట్టి కట్టాయి మనకు అక్కడైతే కనిపించింది. మనకి ఇది సెల్ఫ్ సపోర్టింగ్ వీల్, ఇవి ఏవి అయితే ప్రాబ్లం అయితే లేదు. మ్యాగ్నెట్ సైడ్ అయితే మనకి ఏవైతే ప్రాబ్లం కనిపించలేదు. సెంటర్ ఇంజన్ కేస్ బోల్టాలు అయితే మనం అయితే ఓపెన్ చేసుకోవడం అయితే జరిగింది. మొత్తం ఓపెన్ చేసుకున్నామంటే అలాగే మ్యాగ్నెట్ కింద వచ్చేసి ఒక 10 సైజ్ బోల్ట్ కూడా ఉంటుంది. మనం అన్ని ఓపెన్ చేసి చాలామంది ఇది ఎందుకు ఇచ్చింటారో అనేది తెలియక ఇప్పుడు నేనైతే ఓపెన్ చేస్తున్నాను కదా, ఆ 10 సైజ్ బోల్ట్ అయితే కంపల్సరీ ఓపెన్ చేసుకోవాలి. అది ఓపెన్ చేసుకుంటేనే మనకి ఇంజన్ ఛాంబర్స్ అనేది బయటకు అయితే వస్తాయి. కంపల్సరీ మీరైతే దీన్ని గమనించండి. ఆయిల్ లీకేజ్ కాకుండా ఒక రాగి వాచర్ కూడా దానికైతే ఇచ్చింటాడు. ఆ రాగి వాచర్ ఓపెన్ చేసుకుంటేనే మనకైతే ఫ్రీగా అయితే ఉంటుంది. సెంటర్ ఛాంబర్ కూడా మనమైతే ఓపెన్ చేయడం అయితే జరిగింది. గేర్ వీల్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా అని చెక్ చేసుకుంటూ మనమైతే ఓపెన్ చేసుకోవాలి. ఎందుకంటే గేర్ వీల్స్ పోయినా కూడా మనకి సౌండ్ అనేది వస్తుంది గేర్ షిఫ్టింగ్ చేసేటప్పుడు. అలాగే గేర్ షిఫ్టర్లు కూడా చెక్ చేసుకుంటున్నాం ఏమైనా అరిగాయని. గేర్ షిఫ్టర్లు కూడా మనకి పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. గేర్ షిఫ్టర్స్లో కూడా మనకి 2 వైపులా ఒక సైడ్ వచ్చేసి 2 ఉంటాయి, ఇంకొక సైడ్ వచ్చేసి 1 ఉంటాయి. మొత్తం 3 అయితే ఉన్నాయి. 3 కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. మనకి గేర్ వీల్స్ అన్నీ చెక్ చేసుకుంటే ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా, అవి ప్రాబ్లం ఉన్నది ఎలా గుర్తుపట్టాలంటే మనకి ఆ గేర్ వీల్స్ మధ్యలో ఉన్న పళ్ళల్లో గుంతలు ఏ దానికైతే పడి ఉంటుందో మనకి ఆ గేర్ వీల్ అరిగిపోయిందని మీరైతే అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా గేర్ వీల్స్ బాగున్నాయా లేదా అని కనుక్కోవాలంటే మనకి అదే ఆ గేర్ వీల్ మధ్యలో పళ్ళకి గుంతలు ఉన్నాయంటే మనకి ఆ గేర్ వీల్ అరిగినాయని అయితే మీరైతే చెక్ చేసుకోవాలి. మనం అన్ని గేర్ వీల్ అయితే చూడడం అయితే జరిగింది. ఏమైనా ప్రాబ్లం ఉన్నాయో వాటికైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి క్రాంక్లో వచ్చేసి 2 బేరింగ్లు సపోర్టింగ్ రాడ్ అయితే మనం చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. అన్ని ఏవేవి కావాలో అన్ని సపరేట్గా అయితే చేసుకున్నాం. ఛాంబర్లలో వచ్చేసి బేరింగ్లు అన్ని కొత్త వేయడం అయితే జరుగుతుంది. మనకి బేరింగ్లు కొత్త వేస్తేనే పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్. మనకి చేంజ్ చేసే స్పేర్స్ మొత్తం ఇవి క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ, అలాగే క్లచ్ సెంటర్, క్లచ్ మొత్తం ఈ క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ మొత్తం సెట్ అయితే మనకైతే వచ్చేస్తుంది. ఒక టైమింగ్ చైన్ మీరైతే చూడొచ్చు. అలాగే టైమింగ్ ప్యాడ్స్ వచ్చేసి 2 ఉంటాయి. 2 మనకు ఒకటే దాంట్లో వచ్చేసి కిక్కర్ స్ప్రింగ్, మళ్ళీ ప్రాబ్లం రాకూడదు. ఆ కిక్కర్ స్ప్రింగ్ పోయినా కూడా ఇంజన్ ఇప్పే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో. అలాగే ఒక టెన్షనర్, 2 వాల్స్ మనం చేంజ్ చేసేవి మొత్తం ఇందులో మీకు అయితే చేంజ్ చేసేవి అయితే చూపిస్తాయి. ఇవి కిక్కర్ స్ప్రింగ్ అంట, క్లచ్ ప్లేట్ల స్ప్రింగ్లు అవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. మనకి జీపీటీ గేర్ వీల్ దీన్ని కూడా చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. చేంజ్ చేసేవి అయితే మీకు అయితే చూపిస్తా. కొత్త బోర్ అయితే తీసుకుంటున్నాం. పిస్టన్ ఆటోమేటిక్గా కొత్త బోర్కి అయితే వచ్చేస్తుంది. అలాగే సిజర్ గేర్ వీల్ కొత్తది అయితే
తీసుకోవడం అయితే జరుగుతుంది. మీరైతే గమనించవచ్చు. కంపల్సరీ ఇంజన్ చేస్తున్నామంటే సిజర్ గేర్ వీల్ 100% అయితే చేంజ్ చేయలే. అలాగే మనకి సపోర్టింగ్ వీల్ అయితే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. సిజర్ గేర్ వీల్తో పాటు ఇది సపోర్టింగ్ అయితే ఉంటుంది. మనకు అంత నాయిస్ సౌండ్ అయితే ఉండదు. ఇంకా బోర్ అయితే కొత్తది. ఈ సైడ్కి ఒక సైడ్కి పెడుతున్నా నేనైతే మొత్తం ఈ సైడ్కి పెట్టినవన్నీ మనం చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇవి మాత్రం లేత్లో చేయించడం అయితే జరుగుతుంది. హెడ్, బోర్, క్రాంకు మనకి. అలాగే క్యాన్ సాఫ్ట్ గమనించుకున్నారంటే బేరింగ్లు మాత్రం చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. క్యాన్ సాఫ్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడ క్లచ్ బెల్ మీరు చూసారంటే ఇక్కడ రేక్ అయితే సేక్ అయితే వచ్చేస్తుంది. మనం లేతులో చేంజ్ చేయించేవి అయితే ఇవి ఓన్లీ ట్యాంక్లో వచ్చేసి 2 బేరింగ్లు, కనెక్టింగ్ రాడ్లు, హెడ్లో వచ్చేసి 2 వాల్స్, 2 గైడ్స్, క్లచ్ బెల్, క్యాన్ సాఫ్ట్, బేరింగ్లు ఇవి మనం సపరేట్గా వర్క్ చేయించేవి. మిగిలిన మొత్తం ఒక సైడ్ పెట్టిన మొత్తం అయితే A to Z అయితే కొత్తవి అయితే వేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ టైమింగ్ వీల్ తీసి పెట్టడం మర్చిపోయాను. ఇవన్నీ మనం కొత్త వేసేవి. అటు సైడ్ పెట్టిన మాత్రం మనం పాతవైతే రెడీ చేయించడం అయితే జరుగుతుంది. మనం కొత్త స్పేర్స్ మొత్తం అన్ని షోరూమ్కి వెళ్ళి తీసుకొచ్చుకోవడం అయితే జరుగుతుంది. అంత లోపల ఛాంబర్లు అన్నీ A to Z ఏవే ఉన్నాయో అన్ని పిల్లలతో అయితే కడిగించుకోవడం అయితే జరుగుతుంది. మీరైతే గమనించవచ్చు. ఛాంబర్స్ మొత్తం నీట్గా కడుక్కుంటేనే మళ్ళీ మనం నెక్స్ట్ ఆయిల్ వేస్తున్నామంటే అంత త్వరగా అయితే బ్లాక్ అయితే కాదు. కాబట్టి ఛాంబర్స్కి మనం ఎంత టైం కావాలంటే అంత టైం అయితే కేటాయించుకొని నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి మనం ఛాంబర్స్. ఆ ఛాంబర్స్ క్లీన్ చేసుకుంటేనే మనకి ఇంజన్ ఆయిల్ అనేది త్వరగా బ్లాక్ కాదు. బైక్ కూడా అంత త్వరగా అనేది హీట్ కాదు. ఇంజన్ ఆయిల్ ఎప్పుడైతే త్వరగా బ్లాక్ అవుతుందో మనకు అంత త్వరగా బైక్ కూడా హీట్ అవుతుంది. కాబట్టి మనం నీట్గా క్లీన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. దానికి మన్ను అటువంటిది ఏం లేకుండా సపరేట్గా మనం అదే పనిగా టైం కేటాయించుకొని ఛాంబర్స్ అయితే నీట్గా క్లీన్ చేసుకుంటేనే మనకి అనేది బైక్ ఫీలింగ్ అనేది కొత్త ఇంజన్ మాదిరి ఫీలింగ్ అయితే వస్తుంది. మనం కొత్త స్పేర్స్ అయితే తీసుకొని వచ్చాం. మీరైతే చూడొచ్చు. క్రాంకు, హెడ్, క్లచ్ బెల్ అయితే లేతులో చేయించడం అయితే జరుగుతుంది. ఒక పుట్రస్ట్, అలాగే టైమింగ్ ప్యాడ్స్, బజాజ్ ఆయిల్, అలాగే మనకి టెన్షనరు, వాల్ ఆయిల్ సీల్లు, టైమింగ్ చైను మీరు గమనించవచ్చు. ఏమేమి తీసుకొచ్చుకున్నామని సిజర్ గేర్ వీల్, ఇక్కడ 2 స్పార్క్ ప్లగ్లు, 2 బజాజ్ అన్ని మనకి A to Z కంపెనీ అయితే తీసుకొచ్చుకోవడం అయితే జరిగింది. క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ, కొత్త బోరు, క్యాన్ సాఫ్ట్ బేరింగ్లు మీరైతే గమనించవచ్చు. మనకు కావాల్సినవన్నీ అయితే మనం షోరూమ్కి వెళ్ళి తీసుకొచ్చుకోవడం అయితే జరిగింది. ప్యాకింగ్ కిట్ మనకి బయట ప్యాకింగ్ అయితే 180-200 లోపల అయితే వస్తుంది. మనకు కంపెనీ అయితే ₹599 అయితే ఉంది. కొత్త బోర్ మీరైతే గమనించవచ్చు. అలాగే సైడ్ మిర్రర్లు కూడా చెప్పారు. సైడ్ మిర్రర్లు కూడా మనం అయితే తీసుకొచ్చుకోవడం జరిగింది. కొత్త బోర్ అన్ని మనం ఇంకా తీసుకొచ్చుకోవాల్సినవి కూడా ఇందులో అయితే పెండింగ్ అయితే ఉన్నాయి. వీడియో అయితే త్వరలో అయితే పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.